రెవల్యూషన్స్ లేకపోతే ఈ కొన్ని ఫ్యాక్ట్స్, ఈ ప్రెడిక్షన్స్, అందరూ బయట వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ అండి. బయట ఉన్న వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్. మనం వీటిల్లో ఇంట్రెస్ట్ కాదు, మనకంతా పొటాటోస్, టమాటోలు, వీటిల్లో ఇంట్రెస్ట్. ఏం వండాలి, పెట్రోల్ ఛార్జీలు ఏంటి ఇలాగైపోయినాయి, ఎందుకు సడన్గా నాకు కడుపు నొప్పి వచ్చింది, వీటిలో మనం ట్రాప్ అయిపోయాం. బట్ ఇఫ్ యు ఆర్ రియలీ ఏ హ్యూమన్ బీయింగ్, నువ్వు నిజంగా మనిషి అయితే వాటిలో ట్రాప్ అవ్వవు. నువ్వు నిజంగా మనిషి అయితే వాటిలో నువ్వు ట్రాప్ అవ్వవు. ఇంకొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడాలి అంటే చాలామంది దైవజనులు కూడా ట్రాప్ అయిపోయారు. ఏటిల్లో ట్రాప్ అయిపోయారు. అందుకే పరిశుద్ధుడైన పౌలు ఏమంటాడంటే, ఏదైతే ఇచ్చింగ్గా ఉన్నదో దాన్ని సపోర్ట్ చేయకండి అంటాడు. అదేం పాస్టర్ గారు, ఏదైతే ఇచ్చింగ్గా ఉన్నదో దాన్ని సపోర్ట్ చేయొద్దట. అంటే దానికి అర్థం ఏంటంటే, కాంగ్రిగేషన్ అంతా పాస్టర్ గారు బ్లెస్సింగ్ గురించి మాట్లాడితేనే చర్చకు వస్తారు, లేకపోతే రారు. అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారు, ఆ ఇచ్చింగ్ని ఇంకా ఆ దురదని ఇంకా you see, but that's not the gospel. Maybe a sense of gospel, but that's not the thing. చర్చికి ఎందుకు వచ్చావు? పాస్టర్ గారి దగ్గర నాకు ఉద్యోగం కావాలి, ప్రార్థన చేసుకుంటాకు వచ్చావు. పక్కన వాళ్ళు వైపు చూసి, నువ్వు అయిపోయావు, పళ్ళు బిగి చెప్పండి, నువ్వు అయిపోయావు, చెప్పండి కొంచెం పళ్ళు, నువ్వు అయిపోయావు, ట్రాప్ అయిపోయావు, రాంగ్గా ట్రాప్ అయిపోయావు. అంటే అక్కర్లేదంటే ప్రభు ఏమన్నాడు అంటే, అవన్నీ ఫ్రీగా వచ్చాయి. నేను ఎప్పుడు ఇదే నేను ఒక అరణ్యంలో ఒక అరిసే స్వరం, ఎన్నిసార్లు చెప్తాను, అవన్నీ ఫ్రీగా వస్తాయమ్మా. ఆటల గురించి నీ టైం అంతా దానికి కేటాయించి దాన్ని బుర్రపాగలు కొట్టుకొని తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ఆటల మీద పనిచేసి నీ టైం వేస్ట్ చేసేసుకుని, ఆ ప్రార్థనలు కూడా ఎలాగుంటాయి? మార్నింగ్ లెగ్స్ ఏం ప్రార్థన చేస్తున్నావు చెప్పండి, మార్నింగ్ లెగ్స్ ఏం ప్రార్థన చేస్తున్నావు చెప్పండి. ప్రభువా ఈరోజంతా చక్కగా జరిగేలా సహాయం చేయి. దాని వెనకాల విన్సెంట్ ఒక మంచి మ్యూజిక్, నాకు ఆరోగ్యం ఇవ్వు, మా ఆయన్ని సరిగ్గా చూసుకో. పోతున్నావా? ఇలాంటి రకాలైన ప్రార్థన. ఒకసారి పక్కన నువ్వు వేస్ట్ అనండి, వేస్ట్. ఆ పొద్దున్నే లెగ్స్ అలాంటి ప్రార్థన చేయటం నెంబర్ 1 పరమ వేస్ట్. అంటే చేయకూడదా పాస్టర్ గారు అలాగా అంటే? నో, యూఆర్ నాట్ గెట్టింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. యూఆర్ నాట్ గెట్టింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. యూఆర్ నాట్ హిట్టింగ్ ద బుల్స్ ఐ. కరెక్ట్గా కేంద్రించబడలేదు నువ్వు. ఇంకా ఒక పెద్ద మేకు తీసుకుని కరెక్ట్ అక్కడ హోల్ ఉంటుంది. నీ మేక ఎలా ఉన్నది తెలుసా? మళ్ళీ ఎలా చేస్తుంది, ఇలాగెళ్తా. యు ఆర్ మిస్సింగ్ ద మార్క్. దట్ ఈస్ నాట్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దట్స్ నాట్ ద హార్ట్ ఆఫ్ గాడ్. సో చాలామంది చాలా విచారకరమైన ఒక విషయం ఏంటి అంటే, ఇదే బోధ. నేను ఎప్పుడో చెప్తా ఉంటాను చూడండి. ఒక ఊరికి ఒక అమెరికన్ వెళ్ళాడు. ఆ ఊర్లో ఎవరు చదువుకునే లేరు, ఎవరు చదువుకుని ఉన్నవాళ్ళు లేరు. ఈ అమెరికన్ ఏమో ప్రీచర్ మెసేజ్ చెప్తున్నాడు. ట్రాన్స్లేట్ చేయడానికి ఎవరు లేరు తెలుగులో.
ఫైనల్గా 3వ తరగతి చదివిన ఒక ఆయన్ని ఎక్కించారు. ఈయన తప్పిపోయిన కుమారుడి గురించి మాట్లాడుతున్నాడు. ఈయన తప్పిపోయిన కుమారుడి గురించి మాట్లాడుతుంటే అక్కడ ట్రాన్స్లేటర్ తప్పిపోయాడు. ఆయన ఏదో చెప్తున్నాడు, ఈయనేదో అంటున్నాడు. చివరికి ఈయన తండ్రి గృహానికి వచ్చేసాడు. ఈయన కథలో తండ్రి గృహానికి వచ్చేసాడు. వీడు మాత్రం పందుల దగ్గరే ఉన్నాడు. రెండో రాకడ వచ్చేస్తుంది. మనం ఇంకా 2 చేపలు 5 రొట్టెల్లోనే ఉన్నాం. రెండో రాకడ వచ్చేస్తుంది. ఇంకా విశ్వాసం అంటే ఏంటో డిస్కస్ చేసుకుంటాం. రెండో రాకడ వచ్చేస్తుంది. ఇంకా రక్షణ ఎలాగా పొందాలో అన్న దాని మీద ఎలాడుతున్నాం. వీఆర్ మిస్సింగ్ ద మార్క్, రియల్లీ మిస్సింగ్ ద మార్క్.